సాధారణంగా మనం ఒక వైద్యపరమైన రోగ నిర్ధారణ గురించి మాట్లాడేటప్పుడు అందులో ఒక ఖచ్చితత్వం ఉంటుందని ఆశిస్తాము. సరిగ్గా ఒక ఇంజనీరింగ్ పద్ధతిలాగా. అవును. ఒక ఎక్స్‌రే తీస్తే సమస్య ఎక్కడుందో స్పష్టంగా కనబడినట్లు అన్నమాట. ఖచ్చితంగా. డాక్టర్ ఆ ఎక్స్రేని మనం ముందు పెట్టి, ఇదిగో ఇక్కడే సమస్య ఉంది, ఈ ఎముక విరిగింది అని చాలా ఖచ్చితంగా చెబుతారు. ఆ ఖచ్చితత్వం వల్లే మనకొక భరోసా వస్తుంది. సమస్య ఎక్కడుందో తెలిస్తే పరిష్కారం కూడా సులభమవుతుంది కదా. నిజమే. కాని మనం మానవ అంతర్గత బాధలు లేదా ప్రాపంచిక దుఃఖం అనబడే ఈ సంసారం గురించి మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు ఆ ఎక్స్రే మిషన్లు ఏవీ పనిచేయవు. పని చెయ్యవు. మనిషి ఎందుకు బాధపడుతున్నాడు లేదా ఎందుకు అసంతృప్తిగా ఉన్నాడు అనే నిర్ధారణ చేయడం చాలా సంక్లిష్టంగా ఉంటుంది. అదే ఈనాటి మన లోతైన విశ్లేషణకు ప్రధాన అంశం. ప్రాపంచిక దుఃఖమంటే ఈ సంసార బంధాల నుండి భగవంతుడు తనను తాను ఎలా బయటకు లాక్కున్నాడు అనే అద్భుతమైన విషయాన్ని మనం ఈరోజు అన్వేషించబోతున్నాం. ఇదొక పాండిత్యపరమైన మరియు అత్యంత ధ్యానపూర్వకమైన ప్రయాణమని చెప్పాలి. అవును. దీనికోసం మనం విముక్తిమగ్గా అంటే విముక్తి మార్గం అనే ప్రాచీన గ్రంథాన్ని, అలాగే పాళీ క్యానన్ అనబడే త్రిపిటికాల మూల గ్రంథాలను ఆధారం చేసుకుంటున్నాం. అంతేకాకుండా పండితులు రాసిన లోతైన చారిత్రక ఫుట్నోట్స్ కూడా మనకు చాలా సహాయపడతాయి. ఒక మనిషి తన మనసును కట్టిపడేసే ప్రాపంచిక విషయాల నుండి ఎలా విముక్తి పొందాలో ఒక ప్రత్యేకమైన ప్రత్యువేక్షణ విధానంలో మనం ఈరోజు చర్చిద్దాం. ఈ ప్రాచీన గ్రంథాలలోకి వెళ్లేపద్దీ మనకు ఎదురయ్యే అతిపెద్ద ఆశ్చర్యమేమిటంటే వారు ఈ విముక్తి ప్రక్రియను కేవలం ఒక మేధోపరమైన ఆలోచనగా వర్ణించలేదు. అంటే ఒక తత్వశాస్త్రంలాగా కాకుండా అత్యంత భౌతికమైన చర్యగా చెప్పారంటారా? ఖచ్చితంగా. చైనీస్ పాత అనువాదాలలో దీనిని బాచు అని పిలిచారు. పండితుల ఫుట్నోట్స్ పరిశీలిస్తే దీని అర్థం బయటకు లాక్కోవడం అని తెలుస్తుంది. బయటకు లాక్కోవడం వినడానికి చాలా తీవ్రమైన పదంలాగా ఉంది. అది ఎంత తీవ్రమైన పదమంటే శరీరంలో ఆళంగా గుచ్చుకున్న ఒక బాణాన్ని రక్తం కారుతున్న సరే అత్యంత బలవంతంగా బయటకు పీకడం లాంటిది. బాణాన్ని బయటకు పీకడం. అవును. లేదా ఇంకో అద్భుతమైన ఉపమానం కూడా ఉంది. ఒక జిగటగా ఉండే బురదగుంటులో పీకల్లోతు కూరుకుపోయిన మనిషిని ఒక కోతి తన శక్తినంతా ఉపయోగించి బయటకు లాగటం. ఒక్క నిమిషం, ఇక్కడ ఒక ఆసక్తికరమైన ఆలోచనొస్తోంది. మీరు బురదగుంట గురించి, కోతి గురించి చెప్పారు. అవును, చెప్పండి. ఈ ప్రాచీన తత్వశాస్త్రంలో సాధారణంగా అదుపులేని మనసును ఒక కోతితో పోలుస్తారు కదా. ఒక కొమ్మ నుండి ఇంకో కొమ్మకు దూకే కోతిలాంటిది మన మనసు అంటారు. నిజమే. మనసు ఎప్పుడూ స్థిరంగా ఉండదు కదా. మరి ఆ బురదలో కూరుకుపోతున్నప్పుడు అదే అదుపులేని మనసుతో సరైన దారి తెలియకుండా గింజుకుంటే ఆ మనిషి మరింత లోతుగా కూరుకుపోతాడు కదా. ఖచ్చితంగా కూరుకుపోతాడు. జిగట బురదలో ఎంత కదిలితే అంత ప్రమాదం. మరి ఎలాంటప్పుడు ఆ కోతి మనల్ని రక్షించడం ఎలా సాధ్యం? అంటే ఇక్కడ ఏదో ఒక బలమైన నమ్మకం లేదా సరైన శ్రద్ధ ఉంటే తప్ప ఈ బయటకు లాగే ప్రక్రియ మొదలవదు అనిపిస్తోంది. మీరడిగిన ప్రశ్న చాలా లోతైనది. అదుపులేని మనసు బురదలో గింజుకుంటే మునగడం ఖాయమే. కాని అదే మనసుకు సరైన మార్గదర్శకత్వం మరియు మీరు చెప్పినట్లు సరైన శ్రద్ధ తోడైతే ఆ కోతిలాంటి బలమే మనల్ని ఆ బురద నుండి బయటకు లాగుతుంది అంటారు. సరిగ్గా అదే. శ్రద్ధ అంటే కేవలం గుడ్డి నమ్మకం కాదు. ఇదొక బురద గుంట, దీని నుండి నేను బయటపడగలను అనే ఒక స్పష్టమైన విశ్వాసం. అంటే ఆ ప్రత్యవేక్షణ అనేది అక్కడ మొదలవుతుందన్నమాట. మరి ఆ మొదటి అడుగు ఎలా పడింది? ఆ మొదటి అడుగు అత్యంత కఠినమైన భౌతిక మరియు భావోద్వేగ పరిత్యాగంతో మొదలవుతుంది. గ్రంథాల ప్రకారం ఆయన తన యవ్వనంలో ఉన్నప్పుడే ఇల్లు, తల్లిదండ్రులు, భార్యాబిడ్డలు ఇలా అన్నిటినీ వదిలేశారు. బంధువుల పట్ల ఉన్న ఆకాంక్షను, భద్రతను పూర్తిగా వదిలిపెట్టారు. అవును. ఏమీ లేని స్థితికి, అనగా పాళీ భాషలో అకించన భావకు చేరుకున్నారు. ఒక భిక్షువుగా మారి అరణ్యంలో ఒంటరిగా జీవించడం ప్రారంభించారు. దీన్ని మనం కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి. అకించన భావ అంటే ఏమీ లేని స్థితి. ఒక గృహస్థుడుగా ఉన్నప్పుడు మన చుట్టూ ఒక రక్షణ వలయం ఉంటుంది కదా. ఖచ్చితంగా. ఆస్తులు, హోదా ఇవన్నీ మనకొక రకమైన భద్రతనిస్తాయి. ఎందుకు అంత అవసరమంటారు? ఉన్నచోటే ఉండి కూడా మనసును నియంత్రించుకోవచ్చు కదా. అది వినడానికి చాలా బాగుంటుంది, కాని ఆచరణలో దాదాపు అసాధ్యం. మూల గ్రంథాలు దీని వెనక ఉన్న కారణాన్ని 2 ప్రధాన అంశాలుగా వివరిస్తాయి. ఆ 2 అంశాలేమిటి? ఒకటి వీర్య, అంటే అంతులేని శక్తి లేదా తీవ్రమైన కృషి. రెండవది వివేక, అనగా ఏకాంతం లేదా భౌతికమైన దూరం. వీర్య మరియు వివేక. అవును. మీరు బురదగుంటలో ఉంటూ మీ చుట్టూ ఉన్న బురదను శుభ్రం చేసుకోవాలనుకోవడం ఎంత అసంబద్ధమో,
ప్రాపంచిక బంధాల మధ్య ఉంటూ మనసును ఏకాగ్రతతో నిలపడం కూడా అంతే అసంబద్ధం. అంటే వివేక అంటే కేవలం అడవిలోకి వెళ్లడం మాత్రమే కాదు. కాదు, మన ఇంద్రియాలకు అలవాటైన ప్రతి ఉద్దీపనను కత్తిరించడం. బాహ్య శబ్దాలు ఆగిపోతేనే మన మనసు చేసే అసలైన ఘోష మనకు వినిపిస్తుంది. ఆ ఘోషను ఎదుర్కోవడానికి కావలసినదే వీర్య అని మనం అర్థం చేసుకోవాలి. సరిగ్గా చెప్పారు. భౌతికంగా దూరం జరగడమనేది ఆ ప్రత్యవేక్షణకు వేసే తొలి పునాది మాత్రమే. అంటే అరణ్యంలోకి ఒక భిక్షువుగా వెళ్లడమనేది కేవలం యుద్ధభూమిని ఎంచుకోవడం మాత్రమే అన్నమాట. అవును, అసలైన యుద్ధం ఇంకా మొదలవలేదు. భౌతికంగా అరణ్యంలోకి వెళ్ళినంత మాత్రాన విముక్తి రాదు. అంతర్గత మనస్సుతో జరిగే అసలైన పోరాటం అక్కడే ఆ ఒంటరితనంలో మొదలవుతుంది. ఈ పోరాటం మగధ దేశంలోని నేరంజరా నది వద్ద జరిగింది అని పాళి గ్రంథాలు చెబుతున్నాయి. అవును. అయితే ఈ ఘట్టాన్ని వివరించే ముందు మన ఆధారాలలోని పండితుల ఫుట్నోట్స్ చదువుతున్నప్పుడు నాకు అత్యంత ఆశ్చర్యం కలిగించిన ఒక అద్భుతమైన చారిత్రక వాస్తవాన్ని ప్రస్తావించాలి. మీరు ఫుట్నోట్ 535లో ఉన్న భాషా సంబంధిత పొరపాటు గురించి చెబుతున్నారా? అవును. పాట చైనీస్ అనువాదంలో ఒక చిన్న అనువాద లోపం జరిగింది. అందులో భగవంతుడు ఆ నదిని దాటాడు అని రాశారు. అదొక క్లాసిక్ మరియు చరిత్రను మలుపు తిప్పిన అనువాద లోపం అని పండితులంటారు. ఆ పొరపాటు ఎలా జరిగిందంటే పాళీ భాషలోని తీర అంటే నది ఒడ్డు అనే పదాన్ని ఆ తర్వాత వచ్చిన సంస్కృతంలోని తర అంటే దాటడం అనే పదంగా అపార్థం చేసుకున్నారు. ఒక చిన్న అక్షరం తీరా కాస్త తర అయింది. దీనివల్ల వందల సంవత్సరాల పాటు ఆ భగవంతుడు నదిని దాటి వెళ్ళిపోయాడు అని అనుకున్నారు. ఒక మతపరమైన తత్వపరమైన గ్రంథాన్ని భద్రపరచడంలో మానవ మేధస్సు ఎలా పనిచేసిందో చూడండి. ఒక చిన్న అక్షర దోషం ఒక చారిత్రక ఘట్టం యొక్క అర్థాన్నే మార్చేసింది. కాని ఆయన నదిని దాటలేదు, ఆ నది ఒడ్డునే ఉండిపోయారు. ఖచ్చితంగా. ఈ చిన్న సవరణ మనకిస్తున్న సందేశం చాలా పెద్దది. ఆయన నదిని దాటి ఏదో మాయాలోకానికి వెళ్ళలేదు. లేదు, ఆ నేరంజర నది ఒడ్డునే వాస్తవ ప్రపంచంలోనే ఒక బోధి వృక్షం కింద స్థిరంగా కూర్చున్నారు. ఇక్కడే మనకు మారుడు అనే భావన పరిచయమవుతుంది. మారుడు అంటే బయట ఎక్కడో ఉన్న రాక్షసుడు కాదు గదా? కాదు, మారుడు అంటే మన సొంత ఇంద్రియ కోరికలు, భయాలు మరియు మరణ భయానికి ప్రతిరూపం. అంటే ఆ నది ఒడ్డున మారునితో జరిగిన యుద్ధం పూర్తిస్థాయి అంతర్గత మహాసంగ్రామం. తన సొంత మనసు వేసే ఎత్తుగడలను తానే ఎదుర్కోవటం. అవును, ఆ రాత్రి గడిచిన 3 జాములలో ఆయన చేసిన ప్రత్యవేక్షణ అనేది మానవ చరిత్రలోనే అత్యంత కీలకమైన మానసిక పరిణామక్రమం. రాత్రి గడిచిన 3 జాములు అంటే ఆ చీకటిలో తన మనసును తాను తదేకంగా ప్రత్యవేక్షణ చేసుకున్న క్రమం. ఆ మొదటి జాములో ఏం జరిగిందో వివరిస్తారా? మొదటి జాములో భగవంతుడు తన గత జన్మల జ్ఞాపకాలను అత్యంత స్పష్టతతో పొందారు. అనంతమైన కాలచక్రంలో తను ఎన్నిసార్లు పుట్టారో, ఏ ఏ రూపాల్లో జీవించారో అన్నీ చూశారన్నమాట. అవును, ఆ సంసార బురదగుంటలో ఎన్ని లక్షల సార్లు కూరుకుపోయారో ఒక చలనచిత్రంలా చూశారు. ఇది కేవలం గతాన్ని గుర్తు చేసుకోవడం మాత్రమే కాదు గదా? కాదు, జనన మరణాల చక్రం ఎంత వ్యర్థమైనదో, ఎంత అంతులేనిదో ఆయన మనస్సు సంపూర్ణంగా గ్రహించింది. ఇది చాలా ఆసక్తికరం. తన సొంత గత జన్మలను చూడటం ద్వారా ఆయన తన సొంత బాధల రూపం అర్థం చేసుకున్నారు. తన మనస్సు ఎలా ఒకే చక్రంలో చిక్కుకుందో తెలుసుకున్నారు. అవును, కానీ అది కేవలం ఆయన వ్యక్తిగత అనుభవం మాత్రమే కదా? కేవలం తన గురించి తాను తెలుసుకోవడం వల్ల మొత్తం ప్రాపంచిక దుఃఖానికి పరిష్కారం దొరకదు. నిజమే. ఒక సార్వత్రిక నియమమేమిటో అర్థం కావాలి. ఆ సార్వత్రిక నియమం వైపు వేసిన అడుగే ఆ రెండవ జాము అని మనం అనుకోవచ్చా? అద్భుతంగా చెప్పారు. సరిగ్గా అదే జరిగింది. వ్యక్తిగత పరిమితులను దాటి విశ్వమంతటికీ వర్తించే సత్యాన్ని చూడటమే రెండవ జాము. ఈ రెండవ జాములో ఏం జరిగింది? ఈ జాములో ఆయన దివ్యదృష్టిని పొందారు. ఈ దివ్యదృష్టి ద్వారా కమ్మ నియమాన్ని అనగా కర్మసిద్ధాంతాన్ని అర్థం చేసుకున్నారు. కర్మ సిద్ధాంతం అంటే తన గురించి మాత్రమే కాకుండా అందరి గురించి? అవును, ఈ సృష్టిలోని ప్రాణులన్నీ తమ తమ చర్యల ఆధారంగా ఎలా సుగతికి అంటే మంచిగతికి లేదా దుర్గతికి వెళ్తున్నాయో స్పష్టంగా చూశారు. మూల గ్రంథాలలో దీనిని సుగతే దుగ్గతే యథా కమ్ముపగే సత్తే అని వర్ణించారు గదా? ఖచ్చితంగా. దీని అర్థం ఏ ప్రాణి అనుభవించే పరిస్థితులకైనా వెలుపలి శక్తులు కారణం కాదు, వారి సొంత చర్యలే కారణమని స్పష్టంగా తెలుసుకోవడం. అంటే ప్రతి చర్యకు ఒక పర్యవసానముంటుందని,
కారణం లేకుండా ఏదీ జరగదని, మన అస్తిత్వం అన్నీ మన చేతలలోనే దాగి ఉన్నాయని ఆ మనసుకి సంపూర్ణంగా బోధపడిందనమాట. ఇది నిజంగా అద్భుతమైన ప్రత్యవేక్షణ. మొదట తన గత జన్మల ద్వారా తన చక్రం గుర్తించారు. ఆ తర్వాత రెండవ జాములో అది అందరికీ వర్తించే కర్మనియమమని చూశారు. మరి మూడవ జాము, ఈ ప్రయాణానికి ముగింపు ఎలా జరిగింది? మూడవ జాము అత్యంత ఉత్కృష్టమైన అంతిమ దశ. మూడవ జాములో ఆ దుఃఖానికి అసలు మూలం ఎక్కడుందో దాన్ని ఎలా ఛేదించాలో ఆయన అర్థం చేసుకున్నారు. దుఃఖాన్ని సమూలంగా నాశనం చేయడం. అవును, నాశనం చేసి మరణం లేని మూలకాన్ని, అనగా పాళీ భాషలో అమతధాతును గ్రహించారు. అమతధాతు అంటే అస్తిత్వం లేని, మరణం లేని ఒక స్వచ్ఛమైన తలాన్ని స్పృశించడమనమాట. ఖచ్చితంగా. ఈ 3 దశల ప్రత్యవేక్షణ ద్వారా విద్య అంటే సంపూర్ణమైన జ్ఞానం ఉదయించింది. 10,000 సూర్యుల కాంతిలా సత్యం సాక్షాత్కరించింది. విద్య ఉదయించింది. ఆ సంసార బురద నుండి తనను తాను విజయవంతంగా బయటకు లాక్కున్నారు. కాని ఇక్కడే నాకు ఇంకో సందేహం వస్తోంది. అడగండి. మనం ఇందాక ఒక కోతి మనిషిని బురద నుండి బయటకు లాగే ఉపమానం గురించి మాట్లాడుకున్నాం. సరే, ఆ మనిషి బయటపడ్డాడు. కాని ఆ బురద ఒడ్డునే ఉంటే ఏదో ఒకరోజు మళ్లీ కాలుజారి అందులో పడిపోయే ప్రమాదముంది కదా? ఖచ్చితంగా ఉంది. మరి ఈ జ్ఞానోదయం తర్వాత భగవంతుడు మళ్లీ ఆ బురదలో పడిపోకుండా, ఆ సంసార చక్రపు ఆకర్షణకు లోను కాకుండా తన మనసును సంపూర్ణంగా ఎలా స్థిరపరుచుకున్నారు? ఆ రక్షణ వలయమేమిటి? మీరడిగిన ఈ ప్రశ్న విముక్తి మార్గంలో అత్యంత ముఖ్యమైనది. జ్ఞానోదయం పొందడం ఎంత ముఖ్యమో దాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇక్కడే అష్టాంగ మార్గం ప్రవేశిస్తుంది. మూల గ్రంథాలలో దీనిని అఠార్యమగ్గంగా అని పిలుస్తారు కదా? అవును. ఈ 8 అంచెల మార్గాన్ని నిరంతరం తనలో అభివృద్ధి చేయడం ద్వారా భగవంతుడు ఆసవాలను సమూలంగా నాశనం చేశారు. ఆసవాలు అంటే సాధారణంగా కల్మషాలు లేదా మాలిన్యాలోని అనువాదం చేస్తుంటారు కదా? అవి కేవలం మన మనసులోకి వచ్చిపోయే కోరికల్లాంటివా? కాదు. ఆసవాలు అంటే పైపైన వచ్చే కోరికలు లేదా క్షణికమైన భావోద్వేగాలు కావు. దీన్ని ఒక చెట్టుతో పోల్చి చూద్దాం. చెప్పండి. ఒక విషపూరితమైన చెట్టును పైపైన కొమ్మలు నరికేస్తే అది మళ్లీ చిగురుస్తుంది. ఆ చెట్టుకి నీరు అందించే అత్యంత లోతైన భూమి అడుగున పాతుకుపోయిన వేర్లుంటాయి చూశారు? వాటిని ఆసవాలు అనొచ్చు. అంటే మన అస్తిత్వపు మూలాల్లో, మన మనస్సు పొరల్లో పాతుకుపోయిన కల్మషాలు అన్నమాట. అవును. ఇవి మనలో దాగి ఉండి నిరంతరం మనల్ని పాత అలవాట్లలోకి, ఆ ప్రాపంచిక బురదలోకి లాగే ఒక అదృశ్య శక్తిలాంటివి. ఇవి లోపలున్నంతకాలం సంసార బురద మనల్ని ఆకర్షిస్తూనే ఉంటుంది. ఖచ్చితంగా. అష్టాంగ మార్గం ద్వారా ఆ అదృశ్య వేర్లను, ఆ ఆసవాలను ఏమాత్రం శేషం లేకుండా ఆయన ధ్వంసం చేశారు. అప్పుడే తిరిగి పడిపోవడానికి వీల్లేని తలంలో స్థిరపడ్డారు. ఈ తార్కికమైన క్రమం వింటుంటే పండితుడు రాడ్నీ బక్నెల్ చేసిన ఒక అద్భుతమైన సూచన ఇక్కడ గుర్తుకొస్తోంది. ఫుట్నోట్ 533లో ఆయన చేసిన సవరణ గురించే కదా? అవును. మనం మూల గ్రంథాల నిర్మాణాన్ని పరిశీలిస్తే పాత గ్రంథాలలో ఈ జాతక కథల గురించిన వాక్యం, అంటే ఆయన గత జన్మల గురించిన వాక్యం, ఎక్కడో అసంబద్ధమైన పేరాలో ఉంచబడిందని బక్నెల్ గుర్తించారు. దానివల్ల ఆ గ్రంథం చదివేటప్పుడు ఒక గందరగోళం ఉండేది. ఖచ్చితంగా. కాని ఆ జాతక కథల వాక్యాన్ని మునుపటి పేరాలో, అంటే ఆ మొదటి జాముకు సంబంధించిన చోట చదివితేనే ఈ మొత్తం ప్రత్యవేక్షణ ప్రవాహం సరిగ్గా అర్థమవుతుంది అని ఆయన వాదించారు. బక్నెల్ చేసిన ఆ చిన్న సవరణ ఆ గ్రంథం యొక్క నిర్మాణాన్ని, భగవంతుడి ఆలోచనా క్రమాన్ని ఎంతగానో స్పష్టం చేస్తుంది. నిజమే. ఇక్కడ మనం ఆలోచించాల్సిందేమిటంటే, ఆ జాతక కథలను మొదటి జాములో ఉంచడం వల్ల కథనం ఎలా మారుతుంది అని. అవును. మొదటి జాములో తన గత జన్మలను చూడటం వల్లే రెండవ జాములో కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవటానికి అది ఒక పునాదిలా మారింది. తార్కికంగా చూస్తే వ్యక్తిగత అనుభవం నుండి విశ్వజనీన సత్యం వైపు సాగిన ప్రయాణమిది. ఆ వాక్యం అక్కడ లేకపోతే ఈ లాజికల్ ఫ్లో విరిగిపోతుంది. పండితుల పరిశోధనలు కేవలం అక్షరాలను సరిచెయ్యవు, ఆ గ్రంథాల వెనుక ఉన్న ప్రాథమిక తర్కాన్ని మనకు విశదీకరిస్తాయి అనడానికి ఇదొక గొప్ప ఉదాహరణ. మనసును బయటకు లాక్కోవడం అనేది ఏదో ఒక రాత్రి జరిగిన ఒక మాయాజాలం కాదు అని మనకర్థమవుతుంది. ఖచ్చితంగా కాదు. దానికి విపరీతమైన వీర్య, అనగా ప్రాణాలను సైతం లెక్కచెయ్యని శ్రమ, వివేక, అనగా సంపూర్ణమైన ఏకాంతం అవసరమయ్యాయి. మరియు అంచెలంచెలుగా తన మనసులో తాను సాధించిన విద్య, అనగా లోతైన జ్ఞానం కూడా. ఆ వాక్య నిర్మాణం సరిచేయడం ద్వారా ఆయన ప్రయాణం ఎంత శాస్త్రీయమైన క్రమములో సాగిందో మనం గ్రహించగలుగుతున్నాము. ఈ మొత్తం విశ్లేషణను మనం
ఒక పాఠంలా కాకుండా ఒక లోతైన అవగాహన కోసం వాడుకోవాలి. నిజమే. ఒక బురద గుంటలో కూరుకుపోయినప్పుడు మనల్ని మనం బయటకు లాక్కోవాలంటే ఎంతో శ్రమ. నిరంతర ఏకాంతం ఉంటేనే ఏ విషయం నుండైనా సంపూర్ణ సారాన్ని గ్రహించగలం. ఇది కేవలం పాతకాలపు చారిత్రక వాస్తవాలను బట్టిపట్టడం కాదు, ఆ వాస్తవాల వెనుక ఉన్న తత్వాన్ని, ఆ మనస్సు అంచెలంచెలుగా పొందిన పరిణితిని అర్థం చేసుకోవడం. అవును, మనం ఇంతవరకు చర్చించిన విముక్తిమగ సూచించిన ఆ అంచెలను మళ్లీ ఒక్కసారి క్లుప్తంగా పరిశీలిద్దాం. సరే, మొదట ప్రాపంచిక బంధాలను విడిచిపెట్టి అకించల భావతో ఒక భిక్షువుగా మారడం. ఇది ఇంద్రియాలను బాహ్య ప్రపంచం నుండి వేలుచేసే వివేకకు ప్రతీక. రెండవది, ఆ నేరంజన నది ఒడ్డున బోధివృక్షం కింద ఆ 3 జాములలో మనస్సును ఏకాగ్రతతో నిలపడం, మారునుతో పోరాడటం. ఇది అత్యంత కఠినమైన వీర్యకు ప్రతీక. ఇక మూడవది, తన గత జన్మల నుండి విశ్వకర్మ నియమాన్ని గ్రహించి అష్టాంగ మార్గం ద్వారా ఆసవాలను తొలగించడం. అంటే ఆ లోతైన వేర్లను సమూలంగా నాశనం చేసి తనను తాను పూర్తిగా బయటకు లాక్కోవడమన్నమాట. ఇది అత్యున్నతమైన విద్యకు ప్రతీక. ఈ మొత్తం ప్రయాణంలో ప్రతి దశలోనూ ప్రత్యవేక్షణ అనగా తనను తాను గమనించుకోవడం అనేది అత్యంత కీలకం. దానివల్లే ఆయన అమతధాతువులో స్థిరపడగలిగారు. అది నిజంగా ఒక అద్భుతమైన మరియు మనసుకు హత్తుకునే సారాంశం. ఇప్పుడు ఈ లోతైన ప్రయాణం తర్వాత తిరిగి మన ప్రారంభం దగ్గరికి వద్దాం. ప్రాపంచిక దుఃఖమనబడే సంసార బంధాల నుండి బయటకు రావడం గురించే కదా. అవును, మరణం లేని మూలకమైన అమతధాతువును చేరుకోవడానికి, శరీరంలో ఆళంగా గుచ్చుకున్న ఆ సంసారమనే బాణాన్ని లాగడానికి అంతటి అచంచలమైన శ్రద్ధ అవసరమైతే ఇదంతా వింటున్నవారు తమను తాము ఒక ప్రశ్న వేసుకోవాలి. ఖచ్చితంగా ఈ ఆధునిక జీవితంలో నిరంతరం మన మనసును అసంతృప్తి అనే ఉచ్చులో, ఈ రోజువారీ బురదగుంటలో బంధించి ఉంచుతున్న ఆ అదృశ్య బాణాలేమిటి? ఇది ప్రతి ఒక్కరూ అత్యంత లోతుగా తమకు తాముగా ధ్యానం చెయ్యాల్సిన విషయం. ఆ బాణాలను స్పష్టంగా గుర్తించి వాటి పట్ల నిజాయితీగా ప్రత్యవేక్షణ చేయడం మన ముందున్న సవాలు. ఆ బాణాలు ఏ రూపంలోనైనా ఉండవచ్చు కదా? అవును, అవి అనవసరమైన ఆకాంక్షలు కావచ్చు, ఇతరులతో మనల్ని మనం పోల్చుకునే అభద్రతా భావాలు కావచ్చు, భవిష్యత్తు గురించిన భయాలు కూడా కావచ్చు. వాటి రూపమేదైనా అది మనల్ని ఆ బురదలో ముంచుతుందన్నది సత్యం. ఆ బాణాలను, ఆ ఆసవాలను గుర్తించడం నుండే మన అసలైన విముక్తి మార్గం ప్రారంభమవుతుంది. నిజమే, వాటిని గుర్తించి ఆ బురద నుండి ఎవరికి వారు తమను తాము ఎలా బయటకు లాక్కోవాలో ఆలోచించాలి. ఏ వివేకం మరియు వీర్య అవసరమో అన్వేషిస్తూ ఈనాటి ధ్యానపూర్వకమైన పాండిత్యపరమైన విశ్లేషణను ముగిద్దాం. అంతర్గత సత్యం వైపు వేసే ఆ మొదటి అడుగు ఏంటో ఎవరికి వారే తమ సొంత ప్రత్యవేక్షణ ద్వారా కనుక్కోవాలి. మరెన్నో ఆసక్తికరమైన విషయాలతో తదుపరి లోతైన విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు మీ మనసును గమనిస్తూ ఉండండి. దాన్ని ఆ బురదలో మునిగిపోనివ్వకండి. ధన్యవాదాలు.